ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 6-7 వచనాలు. సేవ కొరకు సమర్పించుకున్న సేవకునికి మొదట ఉండవలసిన అర్హత తన నోటి మాటల మీద జయము. యెషయా ప్రవక్త దేవుని దర్శించినప్పుడు పశ్చాత్తాపముతో, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల వారి మధ్య నివసించిన వాడను అని, దేవుని పరిశుద్ధుని ఎదుట నేనెలా నిలబడగలను, మాట్లాడగలను అని బాధపడుతున్నాడు. అప్పుడు ఆ మహాదూత బలిపీఠం మీద ఉన్న నిప్పును చేతపట్టుకొని వచ్చి అతని నోటికి తగిలించి, నీ దోషమునకు ప్రాయశ్చిత్తమైనది, నీ దోషము తొలగిపోయినది అంటున్నాడు. మన పెదవులు బలిపీఠపు నిప్పులతో కాల్చబడాలి. అంటే దేవుని సన్నిధిలో మన పెదవులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడకుండా అదుపులో ఉండేటట్లుగా పరిశుద్ధాత్మ పలికించే మాటలనే గాని దుర్భాష ఏదైనా మాట్లాడకుండా మన భాష మొదట మారాలి. పరిశుద్ధాత్మ దేవుడు మొదట మన పెదవులను తన పరిశుద్ధ అగ్ని చేత కాల్చి ఆ తర్వాత సేవ కొరకై ఏర్పాటు ఉంటుంది. పెదవులు కాల్చబడిన తర్వాత ప్రవక్త నేనున్నాను, నన్ను పంపుము అని సేవ కొరకు సమర్పించుకొనుచున్నాడు. మనము విమోచన దినం వరకు పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడి ఉన్నాము కాబట్టి దుర్భాష ఏదైనా మాట్లాడకుండా మనము పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉందుముగాక. ఆమేన్.